ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని బిజినేపల్లి మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ బాలుర, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలు మరియు ఆల్ సెంట్ హై స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన వివిధ 10వ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి పరీక్షా కేంద్రం లోపలికి వెళ్లి విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును పరిశీలిస్తూ ఆయన క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా అలాగే మాస్ కాపింగ్ జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా విద్యార్థులకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర సౌకర్యాలు, నిరంతరం విద్యుత్ సరఫరాతో పాటుగా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లను చూసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రం లోపలికి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత లోపలికి పంపాలని, ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా సజావుగా జరిగేలా చూడాలని తెలుపుతూ జిల్లాలో మొత్తం 60 పరీక్షా కేంద్రాల్లో 10,584 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా శనివారం 10,559 మంది విద్యార్థులు నేటి బయోసైన్స్ పరీక్షకు హాజరు కాగా మరో 25 మంది విద్యార్థులు నేటి పరీక్షకు గైర్హాజరైనట్లు డిఈఓ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుంచి జిల్లాలోని పరీక్షా కేంద్రాలలోని అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి అధికారులకు డిఈఓ పలు సూచనలను, సలహాలను అందిస్తూ ఇప్పటివరకు జిల్లాలో కొనసాగుతున్న 10 పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని, ఏప్రిల్ 2వ తేదీన జరిగే చివరి సోషల్ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారులు రాజశేఖరరావు, ఎంఈఓ భాస్కర్ రెడ్డిలకు సూచించారు. లోపల మెంబర్ కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఈరోజు కూడా షార్ట్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి లాస్ట్ 15 మినిట్స్లో పార్ట్ బి ఇవ్వాల్సి వస్తుంది. కొద్దిగా దాన్ని కూడా జాగ్రత్త చూసి జాగ్రత్త ఇవ్వండి. వన్ సైడ్ అందరికీ మరోసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈరోజు కూడా కూల్గా ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటే మళ్ళీ మనకు 3 days గ్యాప్ ఉంటుంది. దాని తర్వాత ఒక్కరోజు ఒక ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుంటే యూ విల్ బీ కంప్లీటింగ్ ఆల్ ద ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇన్ ఏ స్మూత్ అండ్ ఫెయిర్ మేనర్. ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. 12 pages బుక్లెట్ ఉంటుంది. ఖచ్చితంగా జాగ్రత్త మనం 12 pages బుక్లెట్ ఇస్తున్నామా లేదా అనేది ఒకసారి ఎన్ష్యూర్ చేసుకోండి. అదేవిధంగా పోలీస్ స్టేషన్ నుంచి పేపర్ విత్డ్రా చేసేటప్పుడు కూడా బయాలజీ పేపర్ అయినా కాదా అది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. సెట్ 1 అయినా కాదా అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సెట్ 1 అది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. అదేవిధంగా ప్రాపర్ ఫ్రిస్కింగ్ అనేది జరుగుతలేదు. చాలామంది ఫ్రిస్కింగ్ చేసామని చెప్తున్నాను. మళ్ళీ నేను రూమ్లోకి వెళ్ళి మళ్ళీ చెక్ చేస్తే